ఏండోయ్ బాగున్నారా? ఇంట్లో ఎప్పుడైనా సాంబార్ ఎడతారా? అయితే ఈసారి ఎట్టినప్పుడు ఇలా పెట్టండి మరి. అరగంటలో అయ్యేది పావు గంటలు అయిపోద్దండి మరి. అది ఎలాగో చెప్తాను అలా రండి మరి. సాంబార్లోకి మీ ఇంట్లో కూరగాయలు మీకు ఏ ఇష్టమైతే అవి కోసుకొని ముక్కలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను వేసినవన్నీ మిమ్మల్ని వేయమంటే అయ్యే కూరగాయలు మీ దగ్గర ఉన్నాయో లేవో మరి. అయినా కానండి సాంబార్లోకి ఏ వేసుకున్నా బాగానే ఉంటాయండి బాబా. ఉడకబెట్టుకున్న పప్పుని పక్కన పెట్టుకున్న ముక్కల్ని కొద్దిగా చింతపండు పులుసుని అన్నీ కలిపేసుకుని ఇలా ఒక కుక్కర్లో వేసుకునండి. అందులోనే కొంచెం కారం, కొంచెమేమో ఉప్పు, ఇంకొంచెం పసుపు వేసేసుకొని మనకి ఎంత సాంబార్ అయితే సరిపోద్ది అనుకుంటున్నారో అన్ని నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకొని ఆఖరిగా అందులో బరువుగా ఉన్న చిన్న గ్లాసు కూర గిన్నె వేసేసి మూతెట్టేసుకొని కుక్కర్ని ఓ 2 కూతలు వేయించారంటే ఉడికిపోద్దండి మరి సాంబారు. చల్లారాక మూత తీసుకుని తాలింపు వేసేసుకోవడమేనండి ఓయ్. చూసారా? కూతలేసే కుక్కరు కొంచెం కూడా పొంగలేదు. అందుకేనండి బాబు నాకు నచ్చిందా. మీకు కూడా నచ్చితే ఫాలో అయిపోండి మరి. అయ్ ఈ వీడియో కనుక నచ్చిందనుకోండి ఓ లైక్ ఇవ్వండి. ఇంకా నచ్చితే కామెంట్ పెట్టండి. బాగా నచ్చిందనుకోండి సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి మరి. ఉంటానండి మరి. ఈ సాంబార్ వాసన అయితే సూపర్గా వచ్చేస్తుందండి ఓయ్.